25 days రాశాను అనమాట. 25 days రాసి 7 days షూట్ చేసి 15 days ఎడిట్ చేశాను. సో ట్రైలర్కే దాదాపు 2 months పట్టింది అనమాట. వెరీ వెరీ ప్యాషనేట్గా తీశాను. బికాస్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అన్నప్పుడు, ఇలాంటి ట్రైలర్ కూడా మీరు ఎప్పుడు చూసుంటారు లానే ఉండాలి. సో దట్ మీరు నమ్ముతారు నిజంగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మీకు యాక్టింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ షాట్ సినిమా గురించి చెప్పాలి అంటే కొందరికి పూర్తి ఐడియా రాకపోవచ్చు, బట్ చెప్తాను. ఇండియాలో కాదు, వరల్డ్ లో ఏ యాక్టర్ అయినా సరే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేస్తారు. అంటే 1860s లో ఒక రష్యన్ యాక్టర్ ఉండేవాళ్ళు అనమాట, కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ అని. ఆయన ఫస్ట్ యాక్టింగ్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆయన మెథడ్ యాక్టింగ్ అని ఒకటి నేర్పించారు. ఆ యాక్టింగ్ సిస్టమ్ ని ప్రపంచంలో అందరు యాక్టర్స్ అదే ఫాలో అవుతారు అనమాట. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారైనా, మోహన్ బాబు గారైనా, తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారైనా, వీళ్ళ ముగ్గురు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇదే యాక్టింగ్ సిస్టమ్ ని నేర్చుకున్నారు, స్టానిస్లావ్స్కీ మెథడ్ యాక్టింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ యూజ్ చేసి ఏంటంటే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేయొచ్చు మీరు. లైక్ ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక షార్ట్ డైరెక్టర్ చెప్తే ఆ షార్ట్ లోకి మనం లీనమైపోయి, క్యారెక్టర్ లోకి లీనమైపోయి ఆ ఎమోషన్ ని తీసుకురావడం అనమాట. ప్రపంచంలో ఏ యాక్టింగ్ టీచర్ అయినా సరే అక్కడి నుంచే వచ్చింది అనమాట యాక్టింగ్ అంతా. బట్ ఇప్పుడు నాకు బడ్జెట్ చాలా తక్కువ ఉంది, బట్ థియేటర్ హీరో అనిపించుకోవాలి అన్నప్పుడు ఎవరు తీయని సినిమా తీయాలి అంటే సింగిల్ షాట్ సినిమా తీయచ్చు, తెలుగులో ఎవరు తీయలేదని నాకు అనిపించింది. సో ఇది తీద్దామని రెడీ అయినప్పుడు ఓకే సింగిల్ షాట్ తీద్దాం అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకున్నా. బట్ ఈ 1400 డైలాగ్స్ ఉన్నాయి సినిమాలలో. 100 minutes నాన్ స్టాప్ కట్ లేకుండా ఒకే షాట్ లో సినిమాలో యాక్టింగ్ చేయాలి. కానీ దీనికి ఎక్కడ రిఫరెన్స్ మూవీ లేదు. అంటే వరల్డ్ లో ఎవరు ఇలాంటి మూవీ తీయలేదు. నేను ఒక 4-5 మూవీస్ చూసి ఓకే ఇలా తీస్తారన్నమాట సింగిల్ షాట్ సినిమా, మనం కూడా ఇలా తీద్దాం అనడానికి రిఫరెన్స్ పాయింట్ ఏం లేదు నాకు. సో మొత్తం బ్లాంక్ గా స్టార్ట్ చేశాను అనమాట, జీరో. అంటే ఎవరికి ఏమీ తెలియదు, నాకైతే అసలు సింగిల్ షాట్ ఫిల్మ్ గురించి పెద్దగా తెలియదు. త్వరగా అయిపోతుందేమో షూట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక రోడ్ బ్లాక్ టైప్ లో ఏర్పడింది అనమాట. ఎందుకంటే నేను ఏ యాక్టర్ ని చూసినా వరల్డ్ లో, తెలుగు అయినా, తమిళ అయినా, హాలీవుడ్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ యాక్టింగ్ స్టైల్ చూస్తే ఏది కూడా ఇక్కడ ఫిట్ అవ్వదు మనకి, ఈ సింగిల్ షాట్ లో ఫిట్ అవ్వదు. ఎందుకంటే ఏ యాక్టర్ అయినా సరే ఒక మాక్సిమం 1 minute 5 minutes ఒకే క్యారెక్టర్ లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా పేరు సూపర్ రాజు అనుకోండి, నాకు ఒక డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, ఆ క్యారెక్టర్ లోకి నేను లీనం అయిపోవాలి. సో లీనం అయిపోయినప్పుడు ఏంటంటే మనల్ని మొత్తం మర్చిపోవాలి. నేను సూపర్ రాజా కాదు, అసలు సూపర్ రాజా అంటే ఎవరో నాకు తెలియదు. భరత్ అనేది క్యారెక్టర్ అనుకోండి, నేను భరత్ని, మొత్తం భరత్ లాగానే చూడాలి, భరత్ లాగానే మాట్లాడాలి, భరత్ లాగానే కూర్చోవాలి, చెయ్యైనా కదపాలి, బ్రీతింగ్ అయినా భరత్ లాగానే తీసుకోవాలన్నమాట. ప్రతి కదలిక అలానే ఉండాలి. సో అలాంటప్పుడు ఈ సింగిల్ షాట్ సినిమా అనుకోండి, ఏమైపోతుంది 100 minutes నేను ఒక క్యారెక్టర్ లాగా ఉండాలి, నాలా కాకుండా. ఒక 1 minute ఉండమంటే నేను ఏదో ట్రై చేస్తా, 1 minute కి ముందు రిహార్సల్ చేసుకొని ఎమోషన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అని చేస్తా. బట్ 100 minutes చేయాలంటే ఎలా? ఎవరు చేయలేదు వరల్డ్ లో ఇప్పటివరకు 100 minutes. సో ఫస్ట్ టైం నేను చేయడానికి సింగిల్ షాట్ లో ఓకే వరల్డ్ లో ఏ యాక్టింగ్ సిస్టమ్ కూడా మన సినిమాకి సెట్ అవ్వదని నాకు అనిపించింది. దీనికోసం అని చెప్పేసి సపరేట్ గా ఒక యాక్టింగ్ స్టైల్ ని కనుక్కున్నాను అనమాట. నేను సపరేట్ గా ఒక యాక్టింగ్ స్టైల్ ని కనిపెట్టాను. సో వంశీ ఒకసారి లోపల స్టేజ్ మీదకి వస్తావా? సో ఇతను ఏంటి అంటే మీరు ఇంతకుముందు ట్రైలర్ లో చూశారు, నా పార్ట్నర్. ఇతని క్యారెక్టర్ కూడా వంశీ మూవీస్లలో. సో తను ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు, స్టార్టింగ్ నుంచి మామూలుగా మన సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నీకు ఏమనిపించింది అని చెప్పి, యాక్టింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా సరే. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను చాలా చెప్పాలి రాజా గురించి. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు కోవిడ్ అప్పుడు, యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు నేను ఐఎమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రీనర్. కోవిడ్ టైంలో మొత్తం బిజినెస్ కొంచెం అటు ఇటు, అసలు ఏం నడుస్తుందో, ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాని టైంలో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. సరే ఇది ఒక్కటి నేర్చుకుందాం, ఎక్కడైనా థియేటర్కి జాయిన్ అవుదాం అని చెప్పి రామనాయుడు ఫిలిం షోలో జాయిన్ అయినాను. కోవిడ్ టైం వేస్ట్ ఎందుకు, ఏదో ఒక ప్రొడక్షన్, ఏదో ఒక ప్రొడక్టివ్ టైం ఉండాలి కదా అని చెప్పేసి రామనాయుడు షోలో జాయిన్ అయినాక అక్కడ అయిపోయినాక ఆడిషన్స్ కి మా ఫ్రెండ్ ఒక వెళ్ళేసి, బావా చాలా కష్టం బావా, పెద్ద స్క్రిప్ట్ బుక్ ఇచ్చింది బావా, అరే స్క్రిప్ట్ మొత్తం ఒకటే కరెక్ట్ చెప్పమంటుండు, ఏంది బా పిచ్చికి తెలిసింది అవనికి అని అడిగిండు. అరే ఏమైంది బాబు అంటే 1400 డైలాగులు బావా ఒక్కటేసారి చెప్పాలన్నట, అరాడని చెప్తారా బావా. అవునా అట్లుందారా, సరే చూద్దాం ఏందో ఆగురా అని చెప్పేసి
నేను చిన్నప్పటి నుంచి నేను అకాడమిక్స్ లో చాలా స్కూల్ టాప్ ఏదో ఒకటి చేయండి ఉంటే చేయాలని ఒక తపన ఉండేది. అది మనం ఎందుకు చేయలేము అన్నది ఒక ట్రై చేస్తే పోయేదేమని అని చెప్పేసి సరే ఫోన్ చేసిన రాజాకి, ఎందుకు బ్రో ఇట్లా అని చెప్పేసి అంటే, బ్రో నీకు ఒక పేజ్ ఇస్తాను, నాకు ఆ డైలాగ్ చెప్పు బ్రో అంటే చెప్పినాక సరే చేస్తా నేను అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు రాజాలో, ఈ నెవర్ గివ్ అప్ అన్నట్టు. ఏదో ఒకటి చేస్తాడు, చేపిస్తాడు, సరే మనకి ఈ టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేద్దాము, పగలదీద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసినాక నేను చిన్నప్పటి నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తే సరే ఎండ్ వరకు అయితే అది ప్లస్ మైనస్ నెగిటివ్ ఏదైనా సరే ఇచ్చి పడేయాలని చెప్పేసి ఏది చేసినా ప్రాజెక్ట్ తీసుకున్నా, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది లాస్ ఉన్నా ప్రాజెక్ట్ లాస్ ఉన్నా రిజల్ట్ అయితే రావాలి, డిక్లేర్ అయితే దాన్ని వదిలిపెట్టాను. సరే బ్రో చేద్దాము ఇరగదిద్దామని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు. నాకైతే సింగిల్ షాప్ రాదు బ్రో, కానీ మెమరీ అయితే ఐ ట్రై మై బెస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిన. 7 months స్క్రిప్ట్ ప్రాక్టీస్ అసలు రోజు వస్తున్నా పొద్దున అయిపోతుంది. అరే నీ అమ్మ ఇంత టైం వేస్ట్ అయిపోతుంది, ఏం చేపిస్తున్నారా భయ్య అని ఒక ఇంటికి వెళ్ళినాక అనవసరంగా కమిట్ అయిపోయినా, అరే ఇంత టైం అయిపోతుంది, షూటింగ్ అంటాడు, షూటింగ్ ఏం తీసుకురాడు, స్క్రిప్ట్ ప్రాక్టీస్ అంటాడు. 9 months అయిపోయింది. సరే లైవ్ లోకి వెళ్దామని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ చేసినాక బైక్ సింగిల్ షాట్ టేక్ అన్నాక ఓ రోజు మనకు వర్షం పడుతుంది, ఓ రోజు ఎండ్ ఉండదు, వెదర్ ఉండదు, మనకు బడ్జెట్ సరిపోదు. పాపం చాలా కష్టపడి బ్రో ఏం కాదు ఇంకొకసారి చేద్దాం అని ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎవ్రీ మూమెంట్ తీసుకోపోతూ అని ఇంకో చెప్పాలి. ఆ 9 months ప్రాసెస్ లో నాకు ప్రాజెక్ట్ అని ఇదని నేను బయటికి వెళ్తూ ఉంటే, అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తూ ఉంటే వచ్చేవరకు సడన్ గా స్క్రిప్ట్ మార్చేస్తాడు. అరే స్టార్టింగ్ మేము అనుకున్న మూవీ యాక్చువల్లీ ఒక ఓటీటీ రేంజ్ తీసుకోపోదాం బ్రో, లేకుంటే అట్లీస్ట్ వర్స్ట్ కేసులో యూట్యూబ్ లో చూద్దామని చెప్పన్నాడు. సరే మనకు ఉన్న ప్రొడక్షన్ టైం ఏదో ఒకటి అవుతుంది అని స్టార్ట్ చేసినాము. వచ్చేవారికి ఇంకో 10 pages స్క్రిప్ట్ రాసేసింది. ఈయన ఖాళీ గుంచితే రాస్తూనే ఉంటాడు బ్రో, ఏమి రాస్తాడో తెలియదు, రాస్తూనే ఉంటాడు. దీనమ్మ నేను ఒక 20 రోజులు గ్యాప్ వచ్చేవారికి మళ్ళీ ఒక కొత్త బుక్ తీసుకొచ్చి ఇస్తుండు. అరే అమ్మాయి ఇంతటి కాదురా భయ్, గ్యాప్ తీసుకోవద్దు, ఇక ఏదో కథ ఇచ్చి పడేద్దాము, ఒకసారి కంప్లీట్ చేసుకున్నాక కంప్లీట్ అయింది, ఈయన ఏం చేస్తాడో చేసుకొని కంప్లీట్ అయితే వేయాలని చెప్పేసి బ్రో ఇంకా మాత్రం మేము రాయకిగా రాసిన చేసే ఓపికత నాకు లేదు అంటే, లేదు బ్రో మనం సినిమాని అట్లా అనుకున్నాం కానీ థియేటర్ దగ్గర తీసుకుపోదాం బ్రో. థియేటర్ ఎట్లా తీసుకోతావు బ్రో అంటే, నేను తీసుకుపోతాను, నువ్వు నీకు ఎందుకు నువ్వు మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక లాస్ట్ ట్రయల్ గా ఒక 3 సార్లు 4 సార్లు చేసి ఇక ఫైనల్ గా మూడు అవుట్పుట్ తీసిండు. 3 అవుట్పుట్ బెస్ట్ లో ఒకటి తీసుకుందామని చెప్పేసి అయిపోయింది. అక్కడికి మా మూవీ కథ అయిపోయింది. అమ్మయ్యా ఆ రోజు నిద్రపోయిన బ్రో, ఒక పని అయిపోయింది, దీని అమ్మ ఏదో చేయలేని ఒక చేసిన సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇక తర్వాత మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసాడు, బ్రో మనకి ప్రమోషన్స్ చాలా అవుతాయి మేడం, బ్రో ఏం చేద్దామని చెప్పేసి అంటే ఇంటి ఊరు తిరిగాను. అప్పుడు మనకైతే కాదు బ్రో, నాకు కోవిడ్ అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది, మళ్ళీ ఆఫీస్లో నా పనులు నాకు అంటే నేను తిరుగుతా బ్రో అని చెప్పేసి అన్నాడు. మన అప్పుడు మూవీ మీద ప్యాషన్ ఉండే, ఫుల్ వర్కౌట్ ఏరియా అయిపోయింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రైలర్ షూట్ మొదలు పెట్టిండు. అరే బ్రో అప్పుడున్న ప్యాషన్ వేరు, ఇప్పుడేమో అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయినా వద్దు కూడా. కానీ ఎవ్రీ డే ఐ వాజ్ సీయింగ్ ఇస్ అప్డేట్ హౌ ప్యాషన్ అంటే మూవీ బ్రో. నాకు మూవీ కాకుండా నాకు కంపెనీ ఉంది, నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నేను ఏదో చేసుకుంటాను. కానీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పడుకుంటే మూవీ, లేస్తే మూవీ, ఇది ఒకటే మూవీ తీసుకుంటా రాసుకుంటా కూర్చున్నాడు. ఈ ప్యాషన్ చూసి సరే బ్రో ఎట్లున్నా సరే ఇంకోటి చెప్పాలి, ట్రైలర్ షూట్ అని చెప్పి సపరేట్ తీసుకుపోయి మేము కనీసం ఒక 100 సార్లు బైక్ షూట్లు చేసినాము. ఒక్కసారి కూడా బయలే. నేను అసలు బైక్ కాలేజ్ చేసి వదిలేసిన, బైక్ కార్ అయ్యేదంటే బైక్ లో నా లైవ్ లో ఉంటుంది అని చెప్పేసి అంటే ట్రైలర్ షూట్ కి అమ్మయ్య బైక్ కథ అయిపోయింది రబ్బి అనుకుంటే తీసుకుపోయి పడేసిండు బ్రో. పడేసిండు అయిపోయింది. నాకు 3 రోజులు అయినది. నేను నెక్స్ట్ డే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నా. మళ్ళీ నాకు ట్రైలర్ నా బర్త్డేకి రిలీజ్ చేయాలి బ్రో, 25th రిలీజ్ చేయాలి, 24th రిలీజ్ చేయాలి టార్చర్. అరే నాకు ఏమేమి తప్పించుకుంటున్నాడు, 25th రిలీజ్ చేయాలంటాడు. అరే బ్రో కుంటుతున్నా బ్రో, మొక్కలు పగిలింది, టేరైంది నాకు లిటరల్లీ. అరే మొక్కలు టేరైంది. యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్. లక్కీగా సూపరాగా రాసి పెట్టింది కాబట్టి బతికిపోయిండు. డైరెక్ట్ దాని కింద కారు కిందకి వెళ్ళిపోయిండు. అరే నీ అమ్మాయి మళ్ళా బతికించట్లేదు. సరే కుంటూ స్టిల్ యాక్చువల్లీ తనకి ఇక్కడ కాలు వాచింది, మీకు కనిపిస్తుంది చూసారు, అక్కడ లావుగా ఉంటది, ఈ కాలు నార్మల్ గా ఉంటది, వాచింది. అది పాపం తను నిన్న కలిసి చెప్పాడు, కుంటూ లెగ్మెంట్ టేర్ అయింది, చిన్న సర్జరీ చేయకపోరా. సరే రాబాయ్ ఇది కంప్లీట్ చేద్దాం, ఏదో నేను నాకు చేయాల్సింది చేస్తాను, నువ్వు కవర్ చేసుకో. ఈ ట్రైలర్ షూట్ అయిపోతే, ట్రైలర్ రిలీజ్ అయిపోతే నాకు ఈయన ప్యాషన్ చూసి యాక్చువల్లీ నాకు తర్వాత ఎంత పెద్ద సినిమా వచ్చినా
ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తర్వాత సంగతి కానీ, బట్ బై సీయింగ్ హిస్ హార్డ్ వర్క్, హిస్ ప్యాషన్ టువర్డ్స్ దిస్ మూవీ ఎస్టాబ్లిష్మెంట్, ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయన తపన, మూవీలో ఉన్న తపన పడిపోయినాను. సరే మన మనతో సహాయం ఎవరైనా సరే బ్రో, నేను కష్టపడడానికి చూస్తే నా వంతు సహాయం, ముడత సహాయం అయినా సరే ఏదైనా చేయాలనిపిస్తుంది. అట్లాంటిది మేమిద్దరం ఇంత కష్టపడి, ఇంతకుముందు యాక్టింగ్ కాకముందు నేను ఇంటర్మీడియట్ లో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యింది, సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అని, అది చాలా కష్టం అని చెప్పేసి గ్రూప్స్ ప్రీలీజ్ అన్ని రాసినాను, అకాడమిక్ చాలా బాగుందని. ఏదో చాలా కష్టం అంటే సివిల్స్ అనుకున్నాను, కానీ యాక్టింగ్ లకు స్టార్ట్ అయినాక తెలిసింది బ్రో, అమ్మో యాక్టింగ్ ఇస్ నాట్ ఏ జోక్. అండ్ యాక్టింగ్ డబ్బింగ్ కూర్చొని నన్ను మాత్రం నేను 3 సార్లు కలెక్టర్ ఇది అక్కడ పెట్టేది ఉంటే. సో అందుకోసమే, అండ్ వాట్ ఎవర్ థింగ్ వీఆర్ కంప్లీటెడ్ దిస్. మీ ఇన్స్టాగ్రామ్ లో నేను ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను ఎక్కడ ప్రమోషన్ కి రాను. ఐ వాజ్ ఆక్యుపైడ్ అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఐ లవ్ మై డియర్ ఫ్రెండ్ రాజా, అండ్ హీఈస్ ద బెస్ట్. ఇండస్ట్రీకి వస్తుండో ఇచ్చి పడేస్తాడు అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకేంటంటే ఈయనలో కొంచెం నచ్చింది, ఫస్ట్ టైం ఈయన వచ్చినప్పుడు ఏంటంటే ఆడిషన్ సెలెక్ట్ అయినప్పుడు కెమెరాని ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. అసలు కెమెరా అంటే ఏంటో, కెమెరా నేర్చుకున్నాడు యాక్టింగ్ థియేటర్, బట్ యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం వచ్చి 14 డైలాగ్ సింగిల్ షాట్ అనేసరికి ఈయన ఒక మాట అన్నాడు, ఏంటి అంటే నేను తప్ప ఇండియాలో ఏ యాక్టర్ ఈ రోల్ చేయలేడని చెప్పాడు. నాకు గుర్తుందా నీకు? నేను అప్పుడు ఏంటబ్బా అయినా కాన్ఫిడెన్స్ చేస్తాడా చేయడానికి పక్కన పెట్టు, కాన్ఫిడెన్స్ అయితే ఉంది, అదే కావాలి మనకు, ఆ పిచ్చి కాన్ఫిడెన్స్ కావాలని సెలెక్ట్ చేశాను. బట్ 7 months తీసుకున్నాము అండ్ ఫైనల్ గా కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఓపిక పట్టినందుకు, నన్ను భరించినందుకు. ఓకేనా? And coming to him, he's a really hardworking person. And ఆయనలో ఎంత ప్యాషన్ చూసాను ఈ సినిమా కోసం, అది ట్రైలర్ లోనే మీకు తెలుస్తుంది. అతను అసలు 1 minute కూడా ఇఫ్ యూ సీ హిమ్ అసలు ఖాళీ ఉండరు, షూట్ లో కానీ ఎక్కడ కానీ ఏదో ఒకటి. ఆల్సో బికాస్ హీఈస్ ద డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రైటర్, ఏదో ఒకటి దేర్ ఆర్ 10 things రన్నింగ్ ఇన్ హిస్ మైండ్, అండ్ అలానే అవుట్పుట్ కూడా వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అబౌట్ హిమ్. And I'm really hoping Raja garu kosamana andaru should watch this, because he worked really hard for it. So yeah, thank you. థ్యాంక్ యూ చందన. ఒక విషయం మామూలుగా మూవీలో ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే హీరోయిన్ క్యారెక్టర్ స్టేజ్ పైన ఉంది కాబట్టి, రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ జరిగింది సిఎంఆర్ కాలేజ్ లో గర్ల్స్ ది, లైక్ పబ్లిక్ వచ్చి వాళ్ళ వాష్రూమ్లలో కెమెరాస్ పెట్టడం అనేది. నాకు ఇన్స్టాగ్రామ్ లో కొందరు మెసేజ్ చేశారు అనమాట, అన్నయ్య ఇలా అవుతుంది, మీరు సైడ్ తీసుకోండి, సిఎంఆర్ ది గర్ల్స్ సైడ్ ఒక వీడియో చేయండి అని చెప్పారు. ట్రైలర్ లాంచ్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. బట్ నేను ఒకటే చెప్తాను, స్టోరీ పెట్టాను ఈ స్టేట్మెంట్, మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మీ అందరి ముందర చెప్తాను. ఆ సిఎంఆర్ గర్ల్స్ ఇష్యూ పైన, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయని మగవాడు మగాడే కాదు, అది నేను నమ్ముతాను అన్నమాట. సో ఈ సినిమాలో కూడా సాయి పల్లవి క్యారెక్టర్ అని ఉంటుంది. మీరు ఇక్కడ పోస్టర్ లో చూస్తే సాయి పల్లవి వెళ్ళిపోతుంది, మైండ్ క్రేజీ, హార్ట్ బీట్ 124 అని ఉంటుంది. ఆ అమ్మాయి గొప్పతనం ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి, మనం ఎంతో మంది అమ్మాయిలను చూస్తుంటాం, సినిమాలో కూడా ఎంతో మంది హీరోయిన్ క్యారెక్టర్స్ ని చూస్తుంటాము. బట్ కొన్ని క్యారెక్టర్స్ మనకి ఏంటంటే ఎప్పటికీ గుర్తుంటాయి. అరే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా బాబు, ఇలాంటి అమ్మాయి మనకు వైఫ్ గా వస్తే చాలా బాగుంటుంది, అరే మన ఇంట్లో అమ్మాయి లాగా ఉంది అన్న టైప్ లో అనిపిస్తుంది కదా, చాలా మనకు గుండెలో చేరిపోతుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ ఈ సాయి పల్లవి ఈ మూవీలో ఉంటుంది. అందరు అమ్మాయిలా కాదు, ఈమె చాలా యునిక్. అంటే నేను క్యారెక్టర్ రాసేటప్పుడు కూడా, అంటే నాకు రియల్ లైఫ్ లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక అమ్మాయి తోటి, ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ రాశాను. బట్ ఈ క్యారెక్టర్ రాసినప్పుడు ఏంటి అంటే, అమ్మాయి అంటే ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గా ఉండాలి, చాలా స్పెషల్ గా ఉండాలి, మామూలుగా ఏది ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పేసి రాశాను. ఈ అమ్మాయి వెళ్తుంటే ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాలన్నమాట, ఈ అమ్మాయిని ఆపడానికి నేను వెళ్ళాలి. అంటే నేను ఎంత క్రేజీగా ఉంటానంటే నా క్యారెక్టర్ మూవీలలో అది ఇక ఎప్పుడైనా చచ్చిపోతాడు వాడు, హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటుంది అనమాట, డ్రగ్స్ తీసుకుంటాడు అనమాట. సో అలాంటి వాడు జర్నీ చేస్తాడు అనమాట, క్రేజీ జర్నీ చేస్తాడు. ఆ జర్నీలలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు చేస్తాడు అంటే ఇంత గొప్ప అమ్మాయిని మళ్ళీ పొందడానికి చేస్తాడు అనమాట.
సో నా జర్నీకి వాల్యూ ఉండాలి అంటే ఈ అమ్మాయికి ఒక రేంజ్ వాల్యూ ఉండాలి, క్యారెక్టర్ కి ఒక రేంజ్ వాల్యూ ఉండాలి అనమాట. ఆ క్యారెక్టర్ సాయి పల్లవి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ని ప్లే చేయడానికి యాక్ట్రెస్ కావాలి కదా. నేను ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ 1000 to 2000 అమ్మాయిల ప్రొఫైల్ చూసాను అనమాట. అందరూ బాగానే ఉన్నారు. బట్ ఏంటంటే నాకు ఎక్కడున్న అక్కడ రమ్య గారు కూర్చున్నారు కదా, ఇంతకుముందు స్టేజ్ మీదకి వచ్చారు. ఆవిడ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారనమాట, వీళ్ళు సరిపోతే సెట్ అవుతారా చూడండి అని చెప్పేసి. బట్ నాకు 2000 ప్రొఫైల్స్ లో ఎవరు సెట్ అవ్వట్లేదు సాయి పల్లవి అనే క్యారెక్టర్ కి. అంటే నేను రాసిన క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ రాశాను అనమాట. ఆ వాల్యూస్ ప్రిన్సిపల్స్ తోటే మనం ఒక మనిషిని బేరీస్ చేస్తామన్నమాట, వాళ్ళు ఏంటి అని చెప్పేసి. అంత గొప్ప వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయికి ఒక గొప్ప క్యారెక్టర్, ఒక గొప్ప ఆర్టిస్ట్ కావాలని సెర్చ్ చేస్తుంటే 2000 ప్రొఫైల్స్ తర్వాత ఏంజల్ ఆఫ్ అత్తాపూర్ చందన గారు ప్రొఫైల్ నాకు ఇన్స్టాగ్రామ్ లో దొరికింది. కాంటాక్ట్ చేశాను, కలిసాము. అండ్ ఏంటంటే సింగిల్ షార్ట్ ఫిలిం. నేను చెప్పాను ఇంతకుముందే మీకు, ఇలాంటి యాక్టింగ్ ఎవరు చేయలేదు కాబట్టి నేను కొత్తగా యాక్టింగ్ స్టైల్ కనిపెట్టాను ఈ సినిమా కోసం అని చెప్పాను. మీరు రేపు సినిమాలో చూస్తే కూడా అరే ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు కదా బాబు, ఎలా చేశారా 100 minutes తనని తాను మర్చిపోయి క్యారెక్టర్ లో ఒక్క సెకండ్ కూడా బయటికి రాకుండా, ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా, ఒక్క ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా ఎలా ఉండగలుగుతాడు ఒక మనిషి. అంటే వాడికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత ఫోకస్ ఉండాలి, స్టోరీ డీవియేట్ అవ్వకుండా. మళ్ళీ నేను యాక్టరే కాదు, యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ కూడా చేశాను. సో 4 ఎలా చేశాడు 100 minutes అనేది మీరు అక్కడ సర్ప్రైజ్ అవుతారు సినిమాలో చూస్తే. ఒక మనిషి ఎంత చేయగలడో దానికంటే చాలా లిమిట్ దాటి చేశాను. ఇప్పుడు నేను సింగిల్ షాట్ అనేసరికి ఇప్పుడు తనకు అలవాటు లేదు కదా, తను కూడా ఫస్ట్ టైం అనమాట యాక్ట్రెస్. షూట్ టైంలో చాలా క్రేజీగా చేస్తుంటాను నేను. నాదేంటంటే మోస్ట్లీ ఇంప్రొవైజేషనల్ యాక్టింగ్ ఉంటుంది, అప్పటికప్పుడు స్పాంటేనియస్ ఇంప్రొవైజ్ చేస్తుంటాను అనమాట. తనకి ఏమి అర్థం కాకపోయేది స్టార్టింగ్ లో. బట్ ఒకటే చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ చందన, అడాప్ట్ అయినందుకు. అంటే అడాప్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకటి 2 రోజులు షూట్ చూసి అమ్మో నేను చేయలేను, వీడేంటి ఇంత క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు, చాలా సైక్ అయిపోతున్నాడు, ఇంత క్రేజీ పర్సన్, ఫస్ట్ చెప్పట్లేదు ఏం చేయాలో, షార్ట్ అన్నాక ఏదేదో చేస్తున్నాడు, నేను ఎట్లా అని కొందరు వదిలేస్తారు, షూట్ వదిలేస్తారు. బట్ తను ఫస్ట్ టైం అయినా సరే నన్ను నమ్మింది, అంతేనా? ఓకే. నన్ను నమ్మింది, వచ్చింది. అండ్ చేసినందుకు ట్రైలర్ కి ఇంత అందం వచ్చింది అంటే ఒకటి మీ వల్ల కూడా చందన. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఆఫర్ అండ్ డూయింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. సో అదనమాట, తను అడాప్ట్ అయి చేసింది. ఇట్స్ వెరీ హై మూమెంట్. ఒక్కసారి నేను మా పేరెంట్స్ ని కూడా స్టేజ్ మీదకి తీసుకొస్తాను, రండి మీరు ఒకసారి. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్నందుకు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి తన మైండ్ ని నమ్ముకొని థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒకటే ఒక మెయిన్ రీజన్ ఉంటుంది, ఒక పిల్లర్ ఉంటుంది అనమాట, ఫౌండేషన్ ఉంటుంది. అది లేకపోతే చాలా కష్టం. వీళ్ళే ఆ ఫౌండేషన్. అన్నయ్య ఒకసారి నువ్వు కూడా రావాలి. ఇక్కడ నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉంటారు కదా మోస్ట్లీ. ఎస్. సో మనకు తెలుసు, మన ఇంట్లో నేను ఎప్పుడూ అంటుంటాను అనమాట, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి అంటే మనకు కష్టాలు కొత్త కాదు, మనకు అడ్జస్ట్ అవ్వడం కొత్త కాదు, మనకి ఏమీ లేకపోయినా సరే రేపంటూ ఒక రోజు ఉంది అని అనుకోవడం కొత్త కాదు. అవే మనకు చాలా నేర్పిస్తాయి అండ్ అవే మనకు స్ట్రెంత్ ఇస్తాయి అనమాట. మేబీ ఉన్నోళ్ళకు వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ మనం ఎన్నో కష్టాలు చూసాం చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాటుకోగలము, ముందుకు వెళ్ళగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కి ఉంటుంది. అవే మనం ఏ గోల్ ఎంచుకున్నా సరే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనము ఎదుగుతున్నప్పుడు మనం ఫేస్ చేసిన కష్టాలు, ఆ కష్టాల నుంచి నేర్చుకున్న లెసన్స్ మన గోల్ వైపు వెళ్తుంటే మనకు హెల్ప్ అవుతుంటాయి. నేను కూడా ఈ సినిమా సింగిల్ షాట్ సినిమా, కట్లేని సినిమా తీసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. నాకెవరూ నేర్పించలేదు సింగిల్ షాట్ సినిమా ఎలా తీయాలి, సింగిల్ షాట్ లో యాక్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. బట్ నాకు నేర్పించింది మాత్రం నా లైఫే, నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకటే ఒకటి నేర్పించింది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్చుకో, భూదేవంతా ఓపిక ఉండాలి, నీకు అన్ని దక్కవు, అన్ని నీ దగ్గర ఉండవు, కానీ నువ్వు తలుచుకుంటే రేపంటూ ఒక రోజు ఉంది, ఆ రోజు యూజ్ చేసుకొని నీకు కావాల్సింది దక్కించుకోవచ్చు అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేర్పించింది. అది యూజ్ చేసే ఈ సినిమా తీశాను, ఇప్పుడు మీ ముందు నిల్చున్నాను. అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ అని చెప్పాను కదా, అది
మా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య. ఫస్ట్ మా మదర్ మాట్లాడతారు. అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే అన్ని ఇచ్చేది. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు, సినిమా చూసే ప్రజలకు నమస్కారము. మా కొడుకు రాజా 7 years బ్యాక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తా, హీరో అవుతా అన్నాడు. అసలు ఎలా అవుతావు, ఇండస్ట్రీ అంటే ఏంటి తెలియదు కదా. ఏదో ఒక కాడ వరంగల్ మాది, చదువుకున్నాడు ఉన్నాడు, మరి ఇండస్ట్రీ ఎవరు పరిచయం ఒకటి ఎలా వెళ్తావు అని నేను చాలా భయపడ్డా. ఏమవుతాడు, ఎలా అవుతాడు, ఎక్కడికి పోతాడు అని చాలా భయపడ్డాం. మేము అందరం కుటుంబం అంతా భయపడ్డాము. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హీరో అవుతాడని నాకు అనిపించింది, పెద్ద స్టార్ అవుతాడని కూడా అనిపించింది. ఎందుకంటే నేను ట్రైలర్ చూసి ఏం చెప్పట్లేదు, నాకు సినిమా చూపించిండు. అమ్మ నేను సినిమా చూసిన, నీకు మాట ఇచ్చిన. యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ మా అమ్మే అన్నమాట. ఎవరికి చూపించలేదు, మా అమ్మకే చూపించా ఫస్ట్. అమ్మ నీకు సినిమా చూపిస్తా, నీకు మాట ఇచ్చిన ప్రకారంగా నేను చేసిన, చూపించిండు. చాలా కొత్తగా ఉంది. నేను ఎన్నో సినిమాలు చూసిన, కానీ ఈ కొత్తదనం నాకు ఎక్కడ కనబడలేదు. చాలా కష్టపడ్డాడు. ఇంత కష్టపడ్డావు ఎందుకని కూడా నేను అడిగిన. వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేంటో నిరూపించుకోవాలి ప్రజలకు, ఏదో కొత్తగా తీయాలి, కొత్తగా సాధించాలి, అప్పుడే నన్ను గుర్తిస్తారు అన్నాడు. అప్పుడు నాకు సంతోషం వేసింది. ఆయనలో ఒక యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అప్పుడు చూసిన నేను. మీరు కూడా చూస్తారు, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. తను హీరో అవుదామని వచ్చాడు, కానీ మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే హీరో అవుతాడు. తను మాత్రం మీరు చూడండి, మాత్రం మీరు చెయ్యండి మాత్రం ఎప్పుడు హీరో కాలేడు. మీరందరూ చూడండి, నేను కూడా చూస్తా. నేను ఎట్లా ఫీల్ అయ్యానో మీరు కూడా అలాగే అవుతారు. చాలా కొత్తగా ఉంది అనుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా అబ్బాయి కష్టపడి సినిమా తీసిండు. అందరికీ చూడండి, మీకు హాల్లో చూడండి మీరందరూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అన్నయ్య చెప్తాడు ఏంటి అనేది. హలో సూపర్ రాజా ఫ్యాన్స్ అండ్ మీడియా మిత్రులకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ మా తమ్ముడు మూవీలోకి వస్తున్నప్పుడు ఇంట్లో టెన్షన్ పడ్డారు, అరే ఈ మూవీకి వెళ్తున్నారుగా ఎలా అని చెప్పేసి. సో ఫస్ట్ డెసిషన్ సపోర్ట్ చేసింది నేనే అనమాట. ఇప్పుడు ట్రైలర్ చూశాక, ఈ సింగిల్ షాట్ మూవీ కాన్సెప్ట్ విన్నాక, యా నా డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. యా గుడ్. అండ్ సో లైక్ ఐ మీన్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ద ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో అద్భుతంగా ఉంది యాక్చువల్గా. ఐ మీన్ సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ట్రైలర్. సో ఇన్ జనరల్గా మనం మూవీ ట్రైలర్ చూస్తే ఒక మూవీ కాన్సెప్ట్ ఉంది. హియర్ ద మేకింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ పుట్ వీ కెన్ సీ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ దట్. సో ఐఎమ్ ప్రౌడ్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా నేను చూడలేదు, సో నేను కూడా మీ అందరితో పాటు థియేటర్లో చూద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో ఐ థింక్ యు ఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్ ఇన్ దట్. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది థియేటర్కి రావాలి, మూవీ చూడాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ బిగ్ అండ్ హ్యూజ్ హిట్. అండ్ థ్యాంక్ యూ. అంటే నాకు మనం చెప్పాను కదా, మనం సినిమా తీయాలి అంటే డబ్బులు కావాలి ఖచ్చితంగా. సో ఆ డబ్బులు అనేది మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్ ఇచ్చారు. ఎప్పుడో అంటే నాకు కూడా అనిపిస్తుంటుంది అనమాట, లైక్ ఈ డబ్బులు వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారనమాట. అరే పిల్లలకి పెట్టుకోవచ్చు కదా. వీళ్ళకు ఏజ్ అయిపోయింది అనమాట, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు బాగా ఉండొచ్చు కదా, హెల్త్ బాగుండొచ్చు కదా. వీళ్ళందరూ ఏంటి అంటే ఉన్న దాంట్లో ఎంత ఉందో అంతా నాకు ఇచ్చారనమాట. ఏంటి అంటే ఫ్యామిలీలో ఒకడు ఏదో సాధించాలనుకుంటున్నాడు, ఏదో ముందుకెళ్ళాలనుకుంటున్నాడు. సో వాడిని నమ్ముదామని చెప్పేసి వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చారు. అమెరికాలో మా అక్కయ్య బాగుంది, వాళ్ళు కూడా ఇచ్చారనమాట, వాళ్ళు రాలేకపోయారు. సో నాకు ఒకటే ఉంటుంది మనసులో, ఏంటి అంటే ఇంటి ఇచ్చారు వీళ్ళు, నేను మాత్రం వీళ్ళ ఫేస్ చూసినప్పుడల్లా, మా ఇంటిని చూసినప్పుడల్లా, వరంగల్లో మా ఇల్లుని చూసినప్పుడల్లా నాకు ఒకటి అక్కడ ట్రైలర్లో కూడా పెట్టాను మీకు, వాళ్ళు బాయ్ చెప్తుంటే వస్తుంటానని చెప్పేసి. మళ్ళీ ఆ డైలాగ్ ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఇన్ని రోజులు నా కోసం హీరో అవుదాం అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇన్ని రోజులు నా కోసం హీరో అవుదాం అనుకున్నాను, ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం అవుతాను.
పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో, బతికేది రిచ్ క్లాస్ లో. హీరో అవుతాను, హీరో అవుతాను. ఈ ఎమోషన్ నాకు ప్రతి రోజు ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు, ప్రొడక్షన్ అప్పుడు, ప్రీ ప్రొడక్షన్ అప్పుడు వాళ్ళే గుర్తొస్తుంటారు. ఖచ్చితంగా అవ్వాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా పైన, అండ్ ఈ సినిమా ఆశలని నెరవేరుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తాను నేను. మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, ఇక్కడ రాని వాళ్ళకు, ఈ వీడియో చూసే వాళ్ళకు ఒకటి ప్రామిస్ చేస్తా. 100 minutes కట్ లేకుండా సినిమా మొత్తం ఒకే షాట్ లో, క్యారెక్టర్ లో నుంచి బయటికి రాకుండా, 1400 డైలాగ్స్ లో ఒక్క డైలాగ్ మర్చిపోకుండా, స్టోరీ డీవియేట్ అవ్వకుండా ఒక అద్భుతమైన ఎమోషనల్ స్టోరీ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఎలా చేయాలో కూడా ఎవరికి తెలియదు. అది నేను కనిపెట్టాను. ఈ సినిమాలో ఉంటుంది. మీరు చూస్తే అంటారు, సూపర్ రాజా ట్రైలర్ లాంచ్ ఇవ్వంటప్పుడు ఒకటి ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా అదే డెలివర్ చేశాడు అంటాడు. మీరు పెట్టిన టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నేను మాటిస్తున్నా. సూపర్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు కింద కూర్చోండి. రమ్య గారు ఒకసారి మీరు, ఈవిడ మూవీలో ఒక క్యారెక్టర్ చేశారు, అది మీరే చెప్పండి అండ్ ఎలా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, సూపర్ రాజా గారి ఫ్యాన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీలో నేను కలామ తల్లి అని చెప్పేసి ఒక రోల్ చేశాను. అది షూట్ జరిగి 1.5 year అవుతుంది కదా, 1.5 year అవుతుంది. అది 1 day షూటే. బట్ ఆ 1 day షూట్కి సూపర్ రాజా గారు లిటరలీ నన్ను 10 days కలిసి 10 days ఫుల్గా ప్రాక్టీస్ చేయించారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా థరోలీ ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ షూట్ అనేది చాలా బాగా జరిగింది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వచ్చేస్తే లిటరలీ నేనే షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ జరిగినా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇదర్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేయించుకుంటారు, లేదంటే సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి అలా ప్రమోట్ చేయించుకుంటారు. బట్ రాజా గారు మాత్రం 70 cities తిరిగి ఆయన ఒక్కరే యాజ్ ఏ పర్సన్ వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారంటే అక్కడే ఆయన హార్డ్ వర్క్ మనకి మొత్తం తెలుస్తుంది. అండ్ నిన్న పెట్టిన ఒక రీల్లో చెప్పారు ట్రైలర్ చాలా కొత్తగా ఉండబోతుందని. నేను అనుకున్న కొత్తగా అంటే ఏముంటుంది, మూవీలో ఏముంటుందో అదే కదా ట్రైలర్లో చూపిస్తారు అనుకున్నాను. బట్ నిజంగానే కొత్తగా ట్రైలర్లో మూవీలో ఏముంటుందో చూపించకుండా ఆయన పడ్డ హార్డ్ వర్క్ మొత్తం చూపించేసరికి నిజంగా అనిపించింది నిజంగా కొత్తగా ఉందని చెప్పేసి. సో యా, నేనైతే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేసిన గొప్ప అమ్మాయిలలో, గొప్ప ఆర్టిస్టులలో ఈవిడ ఇంకొక గొప్ప ఆర్టిస్ట్ అనమాట. నేను తన క్యారెక్టర్ ఏంటంటే కలామతల్లి క్యారెక్టర్. మూవీలలో కలామతల్లి క్యారెక్టర్ అంటే అమ్మాయి ఎలా ఉండాలో మీకు తెలుసు కదా, ఒక అమ్మలాగా ఉండాలి, ఒక గ్రేట్ పర్సన్ లా ఉండాలన్నమాట. సేమ్ ఈ క్యారెక్టర్ కి నేను ఆడిషన్ చేసినప్పుడు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లో 1000 to 2000 ప్రొఫైల్ సెర్చ్ చేశాను అమ్మాయిలవి. ఎవరి కళ్ళు కూడా ఒక కలామతల్లి కళ్ళు లాగా నాకు అనిపించలేదు. ఈవిడ ప్రొఫైల్కి వచ్చాను, ఈవిడ కళ్ళు చూశాను, అంతే. ఈవిడ నిజంగా గాడెస్ లాగా ఉంది అని చెప్పేసి మెసేజ్ చేశా అండ్ వర్కౌట్ అయింది. ఈవిడ పర్ఫార్మెన్స్ కూడా మీరు సినిమాలో చూస్తారు. ఈవిడ అసలు యాక్టింగ్ చేయలేదు అప్పటి వరకు, యాక్టింగ్ అంటే తెలియదు. బట్ వద్దాము ఫిల్మ్ ఇండస్ట్రీకి అని అనుకుంది. నేను వీళ్ళ ఇంటికి వెళ్ళి 10 days కూర్చొని యాక్టింగ్ ఎలా చేయాలి, కలామతల్లి అంటే ఏంటి, ఒక అంత గ్రేట్ స్టాచర్ ఉన్న ఒక గాడెస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా చూస్తుంది, అవన్నీ నేర్పించి తను కూడా చాలా అడాప్ట్ అయ్యి అవి చేస్తానని చెప్పేసి చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. ఓకేనా, మీకు కూడా చాలా చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎవరు చేయని యాక్టింగ్, ఎవరు తీయని సినిమా. నేను చాలాసార్లు 924 ప్రమోషన్స్, అంటే నేను 17 cities తిరిగినప్పుడు అన్ని ప్రమోషన్స్ చేసినప్పుడు చాలాసార్లు చెప్పాను కదా. అది నేను చెప్తున్నా అనుకోండి, మాటల్లో చెప్తున్నా అనుకోండి, అరే ఇది నిజమా కాదా ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ట్రైలర్లో చూసారు కదా, ట్రైలర్ మాత్రం ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుండరు అన్నట్టు మీకు అనిపించిందా, అనిపించలేదా? అనిపించింది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ మాట అయితే నిలబెట్టుకున్నాను. ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుంటారని చెప్పాను, అది నిలబెట్టుకున్నాను. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ ఉంటుంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అని టైటిల్ పెట్టినందుకు ఖచ్చితంగా మీరు థియేటర్కి వస్తే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు లానే ఉంటుంది. ఆ మాట కూడా నేను నెరవేర్చుకుంటాను ఫిబ్రవరిలో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రోజా.